ఏజ్ ఈజ్ నాట్ ఏ కేస్, వయసు పంజరం కాదు. వాట్ ఏ బ్యూటిఫుల్ కోట్ కదండి. కొంత వయసు వచ్చాక పెద్దవాళ్ళని వాళ్ళ పిల్లలు అమ్మ మీకు ఎందుకమ్మా కృష్ణారామ అంటూ ఒక మూల కూర్చోక అన్నిట్లో తలదూరుస్తారు అని అంటూ ఉంటారు కదండి. సో అలా చేయకూడదండి. ఎప్పుడైతే వాళ్ళకి స్వేచ్ఛనిస్తామో వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగానే కాదు ఇలా ర్యాంప్ వాక్లు కూడా చేస్తారబ్బా. సో హాయ్ హలో నమస్తే, నేను మీ రోజా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ రోజా. ఈరోజు వీడియో వచ్చేసి 26th జనవరి రిపబ్లిక్ డే సందర్భంగా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ గ్రానీస్ చేసిన గ్రాండ్ ర్యాంప్ వాక్ అండి. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. This 76th Republic Day is making a difference among all of us that age is not a cage. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ వచ్చేసి మనకి బెంజ్ సర్కిల్లో ఉన్న వాసవ్య మహిళా మండలి సంస్థ వారైతే నిర్వహిస్తున్నారు. హోమ్ వచ్చేసి మనకి గోశాల గ్రామంలో ఉంటుందండి. అక్కడ హోమ్ పేరు వచ్చేసి బంధం అన్నమాట. సో ఇక్కడ కంప్లీట్ మనకి చారిటీ పర్పస్ కోసమే పెట్టారు ఇది. సో ఎటువంటి ఎక్స్పెన్సెస్ పే చేయాల్సిన అవసరం ఉండదండి. ఒకవేళ ఎవరైనా ఫండ్స్ ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వచ్చు. అండ్ ఇది కేవలం మహిళలకి మాత్రమే. ప్రజెంట్ అయితే 38 మెంబర్స్ ఉన్నారండి దీంట్లో. 26th జనవరి రిపబ్లిక్ డే సందర్భంగా వాసవ్య మహిళా మండలి ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ కీర్తి గారు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న మామూలందరినీ తీసుకొచ్చి చక్కగా ర్యాంప్ వాక్ అయితే చేయించారండి. సో చేస్తున్న వాళ్ళు, చూస్తున్న ప్రేక్షకులు అందరూ కూడా అసలు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. Sometimes I know you heard from everyone telling you lies. So just lay down beside me, give me all your issues. I'll take them and I'll make them mine. Don't get caught up in your feelings, just feel them. It's okay if you wanna cry. I'll take them and I'll make them mine. Don't get caught up in your feelings, just feel them. It's okay if you wanna cry. Hold you forever, chase away all of your bad dreams. You got me, you always got me. Let it out, just feel it. Let it
gift to this grandfather on this 76th Republic Day. Can somebody join? Come. You also come. Radio ఇది. మేడం గారికి థ్యాంక్స్. నాకు రేడియో ఇచ్చారు, ఒకసారి రేడియో కొనిపించారు, అది చెడిపోతే మళ్ళీ కొనిపించారు. నన్ను బంగారులాగా చూసుకుంటున్నారు. 5 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. బంగారు కీర్తి మేడం గారు, దీక్ష మేడం గారు, లక్ష్మీ మేడం గారికి అందరికీ నమస్కారాలు. అందరూ నన్ను బాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అని చెప్పి ఒక కాలేజీలో ఉన్నాము. ఆ పిల్లలందరికీ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీ పిల్లలు లాంటి అందరూ 20 ఏళ్ళు 25 ఏళ్ళు అలా ఉన్నవాళ్ళు అందరూ చెప్తారా? ఉన్నా బాగా చదువుకోవాలని, మంచి ర్యాంకులు రావాలని, మంచి మంచి ర్యాంకులతో మంచి మంచి పొజిషన్లోకి వెళ్ళాలని పెద్దల్ని గౌరవిస్తూ, తల్లిదండ్రులను గౌరవిస్తూ, చుట్టుపక్కల వాళ్ళని దయా దక్షిణాలతో ఈ మేడంలను ఆదర్శంగా తీసుకుని వీళ్ళు ఎంత దయా దక్షిణాలతో ప్రజల్ని కాపాడుతున్నారు, ఎంతమంది వృత్తుల్ని కాపాడుతున్నారు. ఇంట్లో వాళ్ళు తరివేస్తే తీసుకొచ్చి ఆదరించి హాయిగా చూస్తున్నారు. ఇంటికంటే గుడి బదులు అన్నట్టు ఎంత హాయిగా ఉందో. చాలా అందరూ ఓల్డ్ హౌస్కి రండి, వచ్చి చూడండి. ఇంట్లో కంటే అక్కడ హాయిగా ఉంది. సూటిపోటి మాటలు లేవు, ఇసుకులు లేవు. వేడైందా వచ్చారా అని ఇసుకునేవాడు ఎవడు.